విన్నాను అనమాట. లైక్ ఈ ఫోన్లోనే కెమెరా కానీ మైక్స్ కానీ ఇవి కూడా హ్యాక్ అవుతాయి అంటారు. ఎంతవరకు నిజం? అవును, నిజం. సో వాటిని ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు కొత్తగా వచ్చే డివైజెస్లో ఏమవుతుందంటే మైక్రోఫోన్ అయినా కెమెరా అయినా కూడా ఇప్పుడు మీరు చూస్తే ఫోన్ పైన కెమెరా పక్కకి ఒక చిన్న లైట్ ఉంటుంది. ఓకే. లైట్ హోల్ ఉంటుంది. సో ఎప్పుడైతే మన కెమెరా ఆర్ మైక్రోఫోన్ ఆన్ అవుతుందో, ఇఫ్ ఇట్ ఈస్ రన్నింగ్, ఆ లైట్ వస్తుంది మనకి. ఇప్పుడు ఐఫోన్కి వచ్చేసి నా ఫోన్ గ్రీన్ కలర్లో వస్తుంది, కొన్ని ఫోన్స్కి ఆరెంజ్ కలర్లో వస్తుంది. ఓకే. సో మీ కెమెరా ఆన్, ఆ లైట్ ఆన్ ఉందంటే అది కెమెరా రన్ అవుతుంది అన్నట్టు. ఓకే. సో హ్యాక్ అయిందని అర్థం. హ్యాక్ మీరు వాడట్లేదు అంటే ఇంకెవరో వాడుతున్నారు అన్నట్టు దాని. ఓకే. సో యూ షుడ్ కీప్ అన్ ఐ దాని మీద. ఇక అది చిన్న చిన్న స్టెప్సే. ఈ మైక్స్ ఇవన్నీ? మైక్స్ కూడా అంతే. మీకు మైక్ ఆన్ అయినా కూడా కొన్ని డివైస్లో లైట్ వస్తుంది. సో లైట్ వచ్చిందంటే మనం యూజ్ చేయకుండా సో మన హ్యాక్ అయిందని మనం ఇంకా కన్ఫర్మ్ అండ్ చేసుకోవచ్చు. ఎందుకైనా మంచిది అని చెప్పేసి మీరు ఏం చేయాలంటే, ప్రతిసారి ఇప్పుడు ఏంటంటే ఏ అప్లికేషన్ డౌన్లోడ్ చేసినా వాడు పర్మిషన్స్ అని ముందే అడుగుతున్నాడు. ఓకే. అన్నిట్లో యాక్సెప్ట్ కొడితే బై డిఫాల్ట్ అన్ని పర్మిషన్స్ పోతున్నాయి. ఓకే. ఫోన్ యాక్సెస్ ఇస్తున్నాం, కాంటాక్ట్స్ యాక్సెస్ ఇస్తున్నాం, కెమెరా యాక్సెస్ ఇస్తున్నాం. సో కొన్నిసార్లు ఏం చేయాలంటే, ఇప్పుడు నార్మల్గా టార్చ్ లైట్ యాప్ ఉందండి ఫోన్లో, దానికి కెమెరా యాక్సెస్ దీనికి అవసరం లేదు. ఆ కాంటాక్ట్స్ ఎందుకు? సో మీరు ఏదైనా యాప్కి యాక్సెస్ ఇచ్చే ముందు, పర్మిషన్స్ ఇచ్చే ముందు ఒకసారి చూడండి ఎంతవరకు. అది చెప్పలేం. సరే, ఎంత గూగుల్ అయినా, ఎంత యాప్ స్టోర్ అయినా, ఎప్పుడు ఏది అనేది మనకు తెలియదు. వాళ్ళు స్క్రూటినీ చేస్తారు అప్లికేషన్ వాళ్ళ సైట్లో అప్లోడ్ చేసే ముందు. బట్ స్టిల్ మనం కూడా జాగ్రత్తగా ఉండడం. ఓకే.